స్వామి దేవాలయ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు అయితే మా ఇంటి దగ్గరకు మేమైతే ఒక గుడికి అయితే వచ్చాము. సో ఈ గుడి పేరు వెంకటేశ్వర స్వామి గుడి. నాకైతే కరెక్ట్గా తెలియదు. మేమైతే ఒక గుట్ట మీద గుడికి అయితే వచ్చాం, మా ఇంటి దగ్గరది. సో ఇక్కడ ఉండే అద్భుతాలు ఏంటంటే ఎదురుగా ఒక మంచి దేవుడు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాను కాబట్టి దూరం నుంచి చూపిస్తాను మీకు. అదిగోండి, మంచి గుడి అంటే అది. తప్పకుండా మీరు ఖచ్చితంగా ఒకసారి ఎప్పుడైతే షామీర్పేట్ సిద్దిపేట నుంచి ఎవరైతే వస్తున్నారో, సిద్దిపేట సైడ్ సింగైపల్లి వీళ్ళకైతే తెలుసు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ సింగైపల్లి, షామీర్పేట్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఇలాంటి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇదంతా. మీకు తెలుసుంటే మీరు ఆ ఫ్రెండ్స్ని అడిగి ఇక్కడికి రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉండే వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక హనుమంతుడి గుడి ఉంటుంది, అక్కడ ఒక హనుమంతుడి గుడి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి గుడి మనందరికీ తెలిసిందే. దాని తర్వాత ఈరోజు ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. మీరు రావాలనుకుంటే రావచ్చు. ఇటు సైడ్ నుంచి వ్యూ అయితే మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడికి విజిట్ అవుతే, నేను ఒకవేళ నా అడ్రస్ కావాలంటే మీరు మజిద్పూర్ సైడ్ వెళ్ళాలి. అక్కడ గ్రామ పంచాయతీ పక్కన ఒక ఇల్లు ఉంటుంది. అందులో భవిత్ అనే కుర్రాడు ఉంటాడు. భవిత్ కాకపోతే ఆ కుర్రాడికి నా ఇల్లు తెలియదు. బట్ మీరు నేను విజిట్ చేయాలంటే ఒక్కనేదో ఒకటి ఇది ఉంటుందండి. మనం ఎట్లా చెప్పాలి, గ్రైండర్ తెలుసు కదా మీ అందరికీ. ఆ పిండి రుబ్బుకునే మనం ఇస్తాం చూడండి, పిండి వాళ్ళు రుబ్బిస్తారు, అదే అండి. అక్కడైతే ఒక ఇల్లు ఉంటుంది. అక్కడ నిహాల్ ఉన్నాడా అని అడగండి చాలు. అప్పుడు అతను అడ్రస్ చెప్తాడు, మీరైతే రావచ్చు. సరే గైస్, ఈరోజుకి ఈ వీడియో అయితే ఏం చేయబోతున్నాను. సో బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.